హలో గైస్ యాక్చువల్గా నేను నెంబర్ సిస్టమ్ వీడియో చేసినప్పుడు అందులో మీకు చెప్పాను కదా. ఏంటంటే మనకి ఒక కొత్త మోడల్ అంటే ఇది ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనకి మ్యాథ్స్లో ఉంటాయి. కాకపోతే ఈ మోడల్స్ అనేది మనకి ఆర్ఆర్బీలోని ఎక్కువగా రిపీట్ అయిన మోడల్. ఓకేనా? దీని మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ 99% ఉంది. చెప్పలేము, ఎందుకంటే సుమారుగా ఒక 5, 6, 7 క్వశ్చన్ల వరకు వచ్చాయన్నమాట షిఫ్ట్లలోనే. ఓకేనా? అలాగే ప్రతి షిఫ్ట్లో ఈ క్వశ్చన్ వచ్చిందన్నమాట. ఒక క్వశ్చన్ గ్యారంటీగా వచ్చిందన్నమాట. అది నేను అబ్జర్వ్ చేశాను. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఈ క్వశ్చన్స్ అన్నిటిని నేను కలెక్ట్ చేసుకొని సపరేట్ వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ తెలుగులో ఏమీ ఉండదండి. తెలుగు ఇంగ్లీష్ మనకి ఇక్కడ పెద్దగా తెలుగులో కన్వర్ట్ చేయాల్సినంత మ్యాటర్ అయితే ఏమీ లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మనం ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? అది ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే వాడు ఇఫ్ ఎక్స్ వేరియస్ ఇన్వర్స్లీ యాజ్ y³ - 1 అంటే వాడు అడుగుతున్నది ఎక్స్ అంట y³ - 1కి ఇన్వర్స్లీ ఉందంట. అసలు ఇన్వర్స్లీ అంటే ఏంటండి? ఇన్వర్స్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెలుసు కదా, ఒక బండి ఒక కారు ఉంది. ఒక కారు అనేది స్పీడ్గా వెళ్ళింది అనుకోండి, టైం తక్కువ తీసుకుంటుందా ఎక్కువ తీసుకుంటుందా? ఎక్కువ తీసుకుంటుందా తక్కువ తీసుకుంటుందా? స్పీడ్గా వెళ్తే టైం అనేది తక్కువ అవుతుంది. ఓకేనా? బండి అనేది స్లోగా వెళ్ళింది అనుకోండి, స్పీడ్ తక్కువ వెళ్ళింది అనుకోండి, టైం ఏమవుతుంది? టైం ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు ఈ రెండు స్పీడు టైం ఎలా ఉన్నాయంటే ఏం చెప్తాం మనం? ఇన్వర్స్లీ అని చెప్తాం కదా. అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అంటాం. అంటే ఇక్కడ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అంటే స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, టైం తగ్గితే స్పీడ్ పెరిగినట్లు. ఈ విధంగా మాట. అలాగే డిస్టెన్స్ స్పీడ్ ఎలా ఉంటుంది? స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ కదా. స్పీడ్ పెరిగితే మనం డిస్టెన్స్ కూడా ఎక్కువ వెళ్ళొచ్చు, అంతే కదా, ఎక్కువ వెళ్ళొచ్చు. స్పీడ్ తగ్గితే డిస్టెన్స్ కూడా తక్కువ వెళ్తుంది అన్నమాట. ఓకేనా? అది ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్వర్స్లీ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y³ - 1 అంటే ఏంటి దాని అర్థం? ఎక్స్ అంట ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? 1/. ఓకేనా? 1/. వేయాలి. ఇన్వర్స్లీ అన్నాడంటే 1/y³ - 1 అని రాసుకుంటారు. 1/y³ - 1 అని రాసుకుంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నేను చెప్పింది ఏంటంటే ఎప్పుడైనా ప్రపోర్షనల్ ఈ సింబల్ కానీ మీరు తీసేశారనుకోండి, తీసేసి దీని ప్లేస్లో ఈక్వల్ టు పెట్టారనుకోండి, దీని పక్కన ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తినే కాన్స్టెంట్ అంటాం. ఆ వ్యక్తిని ఏమంటాం? కాన్స్టెంట్ అంటాం. ఇది బేసిక్ వాళ్ళకి నేను చెప్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇది కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, బట్ బేసిక్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు అని పెట్టాను అనుకోండి, ఇక్కడ నాకు ఒక వాల్యూ వస్తుంది అనమాట. ఆ వాల్యూని కే అనుకుందాం. ఓకే, అదంతా మనకు తెలీదు. బై y³ - 1. ఓకేనా? దీన్ని ఒక ఈక్వేషన్ అనుకోండి. ఎక్స్ యొక్క వాల్యూ అనుకోండి. ఓకేనా? అయితే వాడు ఏమంటున్నాడంటే ఈజ్ ఈక్వల్ టు 4 అంటున్నాడు. ఒకవేళ ఎక్స్ ఉన్న ప్లేస్ అనేది 4 అయితే, ఒకవేళ ఎక్స్ 4 అయితే, ఆ తర్వాత y 3 అయితే, అంటే ఇక్కడ y ప్లేస్లోని 3 పెడితే, ఓకేనా? అప్పుడు కే వాల్యూ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. కే వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 4 = k × 1/y ప్లేస్లో 3 పెడితే 3³ కదా. 3³ అంటే 27 - 1 కదా. అప్పుడు k = ఏమవుతుంది? 27లో నుంచి 1 తీస్తే 26 అటు వెళ్తే 4 × 26 అవుతుంది కదా కే వాల్యూ, అంతే కదా. ఇక్కడ అసలు కాన్సెప్ట్ మొదలవుతుందన్నమాట. అయితే ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. ఒకవేళ ఎక్స్ వాల్యూ నాకు తెలియకపోతే వై వాల్యూ 9 అయితే ఎంత అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఒకవేళ వై వాల్యూ 9 అయితే ఇప్పుడు నీకు కే వాల్యూ తెలుసు, వై వాల్యూ తెలుసు, ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నావు కదా. ఎక్స్ ప్లేస్లోని ఇప్పుడు కే ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటాం? ఇక్కడ 4 × 26 ఆల్రెడీ తెలుసు కదా. కే × 1/y³ - 1 ఇది ఇక్కడ రాస్తాం అన్నమాట. 4 × 26 × 1/y ప్లేస్లో ఎంత పెట్టాలి? 9 పెట్టాలి. అంటే 9³ - 1. నేను క్యూబ్స్ 10 వరకు నేర్చుకోమన్నాను. మీకు నేర్చుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఏమవుద్ది? 4 × 26 × 9³ అంటే 729. 9³ అంటే ఎంత? 729. 729లో నుంచి 1 తీస్తే ఎంత? 728 కదా. అంటే 1/728 మాట. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిలేషన్ అనేది మనం చేయాలి. క్యాన్సిలేషన్ అనేది ఏమవుద్ది? 4 1s are. ఓకేనా? ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. 4 1s are 4, 4 8s are 4 2s are. ఓకేనా? 26 టేబుల్లో చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే ఎంతలో పోవాలి? 7తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది కదా. అంటే 26 7s are 182. ఓకేనా?
సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకి ఎంత మిగిలింది మనకి x = 1/7. సో ఇది మన ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంత టైం అవసరం లేదు. సో మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇలా చెప్పానమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఈ ప్యాటర్న్ అనేది కొత్తగా మాట. సో మనం మామూలుగా ఇట్లాంటి ప్యాటర్న్స్ మనం చూస్తూ ఉన్నాం, బట్ ఈ ప్యాటర్న్ అనేది సింపుల్ కాన్సెప్ట్ కానీ అర్థమైతే ఓకేనా. సో ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ ఇంకా వచ్చాయి కదా, సో అవి కూడా మనం చూద్దాము. అలాగే మీరు కూడా సో నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి ఓకేనా. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఎక్స్ వేరియస్ ఇన్వర్స్లీ సేమ్ అదే ఇచ్చాడు, బట్ వాల్యూస్ మారే చూడండి ఇక్కడ ఓకేనా. సో అంటే ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తారు, అంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y³ - 1. సో ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, k ఇంటూ 1/y³ - 1 కదా, ఇందాక చెప్పినట్లే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ 6 అంటున్నాడు, 6 అనుకోమంటున్నాడు, అంటే కే వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. వై ప్లేస్లో ఎంత తీసుకోమంటున్నాడు, 3 తీసుకోమంటున్నాడు, అంటే ఇందాకలాగే 26 వస్తుంది కదా. ఎందుకంటే y³ అంటే ఇక్కడ 3 అంటే 27లో నుంచి 1 తీస్తే ఎంత 26 కదా. 26 ఒకటి వస్తే ఏమవుతుంది నాకు కే వాల్యూ 26 × 6 కదా. సో వచ్చేసింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లోని మనం సబ్మిట్ చేయాలి. ఏంటి, y వాల్యూ 7ని, నీకు ఆల్రెడీ కే వాల్యూ ఇక్కడ వచ్చేసింది ఓకేనా. ఇందాక చెప్పిన ప్రాసెస్ ఒకసారి మీరు కరెక్ట్గా చూసినట్లయితే ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి నేను, అంటే x = k ప్లేస్లో ఎంత వేసుకోవాలి, 26 × 6 ఇంటూ 1/y³ - 1 కదా. y³ ఎక్కడ తీసుకోమన్నాడు, ఇక్కడ 7³ తీసుకోమన్నాడు, అంటే 7³ - 1. చూడండి ఈ ఈక్వేషన్ని ఇక్కడ రాశాను నేను ఓకేనా. సో ఆ ఈక్వేషన్ అక్కడ రాశాను, కాకపోతే కే ప్లేస్లో వాల్యూ వేసుకున్నాను, వై ప్లేస్లో వాడు ఇచ్చిన 7 వాల్యూ వేసుకున్నాను. సో ఇక్కడ మనం 7³ అంటే 343 కదా, అంతే కదా. 343లో 1 తీస్తే ఎంత, 7³ అంటే ఎంత 343. సో 343లో 1 తీస్తే ఎంత 342 కదా. సో అంటే అప్పుడు x = 26 × 6 × 1/342 అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే క్యాన్సిలేషన్ అవుతుందో లేదు చూడండి. సో క్యాన్సిలేషన్ అనేది మనకు అవుతుందా, ఈజీ క్యాన్సిలేషన్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 6 1s are 6 5s are 30 ఓకేనా, 6 7s are సో 57 అనేది ఇక్కడ మనకి వచ్చిందన్నమాట. అంటే క్యాన్సిలేషన్ అవ్వవు రెండు నెంబర్స్, అంటే x = వాల్యూ ఎంత వచ్చింది మనకి 26/57 వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా చాలా ఈజీ, ఇందాక కన్నా కొంచెం త్వరగా అయిపోయింది కదా. సో ఇంకా నేను స్టెప్స్ వేసాను కాబట్టి మీరు చూస్తున్నారు వీడియో కాబట్టి వేసాను. నార్మల్గా అయితే మైండ్ క్యాలిక్యులేషన్ కొంచెం మనం ఎఫర్ట్ ఇచ్చినట్లయితే ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ వేరియస్ ఇన్వర్స్లీ యాజ్ ఇందాక లాంటి సమ్మె, ఇక్కడ y = 3 అన్నాడు, ఈసారి y = 9 అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు నేను మామూలుగా మైండ్ క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు మనకి కాన్సెప్ట్ తెలిసింది కాబట్టి మనం మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో ఒకసారి నేను చెప్తాను చూడండి. సో ఆల్రెడీ ఇక్కడ x వాల్యూ ఇచ్చాడు, అంటే x 6 అవుతుంది. ఇక్కడ y వాల్యూ 3 తీసుకోమంటున్నాడు. 3 అంటే 3³ కదా, అంటే 3³ అంటే ఎంత 27 కదా. 27లో 1 తీస్తే ఎంత 26 కదా. అంటే అప్పుడు కే వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 6 ఇది 26, అంటే కే వాల్యూ ఇది అవుతుంది. వాడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఎక్స్ వాల్యూ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే ఇంటూ 1/9³ కదా. ఇది 9³ అంటే ఎంత 729 - 1 కదా, అంటే 728. అంటే ఇక్కడ ఎంత వచ్చేస్తుంది 728 వచ్చేస్తుంది ఓకేనా. ఇది 6 టేబుల్లో పోతుంది కదా, 6 టేబుల్లో పోను, కాకపోతే ఇప్పుడు 3s are పోతుంది, 2 3s are పోతుంది. ఇక్కడ ఎంత 2 3s are 6, 2 6s are 2 4s are. సో ఇంకా క్యాన్సిలేషన్ అవుతుందా, సో ఇంకా క్యాన్సిలేషన్ అవుతుంది. 2 1s are 2 3s are, ఇది ఎంతలో పోతుంది 2 1s are 2 8s are 2 2s are. 13 3s are 39, 39 divided by 18 మనకి, లేదంటే 13 టేబుల్లో క్యాన్సిల్ చేసండి కదా, 13 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 13 1s are 13 13 4s are, అంటే ఎంత మిగిలింది మనకి 3/14 వచ్చింది. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు నేను చూడండి మొత్తం ఆ ప్రాసెస్ అంతా చేయకుండా ఈజీగా క్వశ్చన్లో కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఈజీగా చేశాను. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు కొంతమంది ఏంటంటే కొంచెం వెంటనే కాన్సెప్ట్ గెయిన్ అవ్వలేని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏం లేదు, సో ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు కాబట్టి x ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ y³ - 1 ప్రపోర్షనల్ తీసేస్తే x = k × 1/y³ - 1 ఉంటుంది ఓకేనా. సో ఇప్పుడు వాడు మనకి ఆల్రెడీ 6ని వేయమంటున్నాడు ఎక్స్ ప్లేస్లో,
అంటే 6 = k × 1/y ప్లేస్లో 3 ఏమంటున్నాడు, 3 క్యూబ్ 27 అంటే 27 - 1 26 అవుతుంది. ఓకేనా, అప్పుడు k వాల్యూ ఏమవుతుంది, 26 × 6 అవుతుంది అన్నమాట. సో ఈ ఉన్న ప్లేస్లోని వాళ్ళు ఏం చేయమంటున్నాడు అంటే, సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఈ ఈక్వేషన్లోని ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. అంటే 26 × 6 × 1/y³ - 1 అంటే అక్కడ 9 క్యూబ్ కదా, 729 అంటే 728 అవుతుంది. ఓకేనా, సో క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే 3/14 అవుతుంది. ఆల్రెడీ క్యాన్సిలేషన్ చూపించాను కదా నేను. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో ఈ మోడల్ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, ఇలాంటి బోల్డ్ ఇచ్చాడు, ఆర్పిఎఫ్లో ఇచ్చాడు, జేఈలో ఇచ్చాడు. నెక్స్ట్ నేను జేఈ పేపర్ సాల్వ్ చేసినప్పుడు కూడా మీరు క్వశ్చన్ చూస్తారు. ఓకేనా, సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది కాస్త చూడండి. సో ఇక్కడ మనకి ఏంటి, ఇంకొక రకమైన క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు, ఇఫ్ ఎక్స్ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ y³ - 1 అండ్ ఈజ్ ఈక్వల్ టు 5 వెన్ y = 3 ఫైండ్ ద ఎక్స్ వెన్ y = 7 అంటున్నాడు. ఇందాక లాంటి సమ్మే. సో వాల్యూస్ చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు నార్మల్గా చేద్దామా లేదంటే ట్రిక్లో చేసేద్దామా? సో ట్రిక్లో చేసినట్లయితే ఇక్కడ =5 అన్నాడు కాబట్టి సో k వాల్యూ ఏమవుతుంది, డైరెక్ట్గా మనం ఏం చెప్పచ్చు, ఈక్వల్ టు పక్కన ఏదైతే వాల్యూ ఉందో ఆ 5ని తీసుకోండి. ఆ 5 ఇంటూ ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఏం తీసుకోమంటున్నాడు, y వాల్యూ 3 కదా తీసుకోమంటున్నాడు. అంటే అక్కడ అది ఏమవుతుంది, 3³ కదా, 3³ - 1 కదా. సో 3³ అంటే ఎంత, 27 అంటే 26 కదా వస్తుంది ఇక్కడ. సో k వాల్యూని చెప్పేసావు కళ్ళతోటి. ఓకేనా, వాడు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, k ఇంటూ అంతే కదా, నీకేమొస్తుంది ఇందాక నుంచి k × 1/y³ - 1 కదా. k ఎంతో నీకు తెలుసు ఇప్పుడు, 5 × 26 ఇంటూ 1/y³ అంటే ఎంత తీసుకోమంటున్నాడు, 7, 343 అంటే ఇక్కడ 342 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని నువ్వు క్యాన్సిలేషన్ చేయాలి. యాక్చువల్గా నువ్వు చెప్పాలంటే దీన్ని నువ్వేం చేయాలి, క్యాన్సిలేషన్ చేయాలి. ఇప్పుడు సో ఈజీ వేలో తొందరగా చేసేయండి. 2 టేబుల్ అయితే మన అందరికి వచ్చు కాబట్టి 2 1s 2 3s, ఇది 2 1s, తర్వాత 2 7s 2 1s, 171 ఉండాలి డినామినేటర్లో. 13 5s 65. ఓకేనా, 13 5s 65. సో 65 / 171. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీ కళ్ళ ముందే, సో నేను నిజంగా లైవ్లో మీకు అంటే మీకు చూపిస్తున్నాను, అంటే షార్ట్ కట్లో ఎలా చేయాలండి. దీనికి షార్ట్ కట్ అంటే ఏం లేదు, మీకు ఒకటి చెప్పనా అండి, షార్ట్ కట్స్ అనేవి అవి ఫార్ములాసో ఏదో లేదంటే ఏవో మ్యాజిక్లో కాదు. కాన్సెప్ట్ బాగా నేర్చేసుకుంటే ఆ కాన్సెప్ట్లో నుంచి నీ బ్రెయిన్ ఒక క్రియేట్ చేసేదే షార్ట్ కట్. ఓకేనా, నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఎవడో చెప్తే చేసేదే షార్ట్ కట్ కాదు. వీళ్ళందరూ 10 సార్లు మనకి గొప్ప గొప్ప మహానుభావులు కాదు. వీళ్ళందరూ బాగా ప్రాక్టీస్ చేసి వీళ్ళకి వచ్చిన షార్ట్ కట్స్ని మన టైంని సేవ్ చేయడానికి మనకు చెప్తారన్నమాట టీచర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో నేను కూడా వేరే వాళ్ళ దగ్గర, నార్త్ వాళ్ళ దగ్గర, ఇలాంటి వాళ్ళ దగ్గర నేను సంవత్సరాల తరబడి మనం ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కాబట్టి మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. సో కాబట్టి మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత ఎక్కువ షార్ట్ కట్స్. ఇంకా ఇప్పుడు నేను ఇది చెప్పాను, ఇది చూడకుండా నువ్వు కళ్ళతో చూసేలాగా కూడా చెప్పవచ్చు. ఇంకెక్కువ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నాకన్నా తోపు అవుతావు నువ్వు. ఓకేనా, అదేదో సామెత అంటారు కదా, తలదన్నివాడు ఒకడు ఉంటే వాడిని తలదన్నివాడు ఇంకోటి ఎవడో ఉంటాడని. సో అలా మాట. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో దీనికి ఆప్షన్స్ లేవు. సో ఆప్షన్స్ వేరే ఫోటోలో ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ క్వశ్చన్ని తీసుకుందాం. ఓకేనా, సో దీని క్వశ్చన్ మనకి ఆప్షన్లు ఎందుకు, మనకి ఎలాగో కాన్సెప్ట్ తెలుసు కదా. సో మనకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి సో ఈజీగా అప్లై చేసేయచ్చు. ఓకేనా, సో ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు, 3 తీసుకోమన్నాడు. అంటే k వాల్యూ చెప్పవచ్చు ఏంటి, 3 ఇంటూ ఇక్కడ y³ ప్లేస్లో 2 తీసుకోమంటున్నాడు. అంటే 2³ అంటే ఎంత, 8 కదా. 2³ 8లో నుంచి 1 తీస్తే ఎంత, 7 కదా. సో అంటే ఇక్కడ 7 అంటే k వాల్యూ 3 × 7. ఓకేనా, సో అలాగే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 3 × 7 ఏమవుతుంది, ఎక్స్ వాల్యూకి ఏమని చెప్పాను నేను, k × 1/y³ - 1 కదా. ఇదే కదా, ఇదే అవుతుంది మొత్తం ఆర్ఆర్బీలోని. కావాలంటే మీరు ఈ ఫార్ములాని ఇలా ఊహించేసుకోండి, ఇదే అవుతుంది. సో ఇంటూ 1/y ప్లేస్లో 4³ కదా. సో 4³ అంటే 4³ - 1 అంటే ఇది ఎంత అవుతుంది, 4³ అంటే 64, ఇది 63 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 63 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుద్ది, 7 1s 7 9s 3 1s 3 3s. సో x = ఎంత వచ్చింది మనకి, 1/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ అవసరం లేదు, బ్లైండ్గా కాన్ఫిడెంట్గా మనం చెప్పొచ్చు. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అని మనం బ్లైండ్గా చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా నేను అన్నీ చెప్తే ఇప్పుడు అరగంట వరకు నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తూ నేను చెప్పచ్చు. కాకపోతే
ఎందుకు కాన్సెప్ట్ వచ్చేసిన తర్వాత మనం టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఓకే, దీనివల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి, కొంచెం వాచ్ అవర్స్ పెరుగుతాయి. అది మాత్రం నిజమే, ఎక్కువ లెంత్ వీడియోలు చేస్తే నాకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. కానీ ఇప్పుడున్న పర్టికులర్ టైంలో నాకు వాచ్ అవర్స్ కూడా అవసరం లేదు. మనం ఎన్ని కాన్సెప్ట్లు వీలైతే అన్ని కాన్సెప్ట్లు త్వరగా నేర్చుకోవాలి. మనకున్న టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం 1/3 వచ్చింది కదా ఆన్సర్. ఇది ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా. చాలామంది కాన్సెప్ట్ తెలియక ఎగ్జామ్లో వదిలేశారు. నన్ను చాలామంది అడిగారు, అన్న ఈ క్వశ్చన్కి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు పోస్ట్ చేయండి. ఓకేనా, క్వశ్చన్స్ పెట్టండి. ఒకవేళ నేను రిప్లై ఇచ్చినా అవ్వకపోయినా సో మీ క్వశ్చన్స్ అయితే నేను చూసి నేను నోట్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా సజెషన్స్ వస్తాయి నాకు, ఈ వీడియోలు చేయండి, ఆ వీడియోలు చేయండి అని. సో కాబట్టి వాటి మీద నేను టెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే యాజ్ ఏ సైన్స్ టీచర్గా నేను ఏంటంటే సైన్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఏంటంటే సైన్స్ ఎక్కువగా చెప్పాలి నేను, ఎందుకంటే సైన్స్ వీడియోలు కూడా చాలా ఇంపార్టెంట్. 40 మార్క్స్ సైన్స్ టెక్నీషియన్లో. సో ఇప్పుడు దాని మీద కూడా నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను నేను. ఓకేనా. సో నాకు కావాల్సింది ఒక లైక్ అంతే. మీ దగ్గర నుంచి ఒక లైక్ వస్తే చాలు. ఓకేనా. మీకు ఇది హోంవర్క్ అండి. సో ఈ హోంవర్క్ కంప్లీట్ చేయండి, నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని ఆన్సర్స్ ఏమవుతాయి? ఓకేనా. 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ గుండెలో రాయి పడిపోయిందా అంటే మీరు 2 క్వశ్చన్లు ఇచ్చేసారు ఏంటి సార్ అని. ఏం పర్వాలేదు, మీరు చేసేయగలరు. యూ కెన్ డూ ఇట్. యూ విల్ రాక్. మీరు చేయగలరు. ఓకేనా. ట్రై చేయండి. గంట పట్టినా పర్లేదు, అరగంట పట్టినా పర్లేదు. మ్యాథ్స్ అంటే అంతే, చేస్తూ ఉండగా టైం అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ 2 క్వశ్చన్లకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం జేఈలోని అడిగిన జనరల్ సైన్స్ బిట్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే జేఈ లెవెల్ సైన్స్ మనం చూసినట్లయితే సో మనకి టెక్నీషియన్కి అవి అయితే బెనిఫిషియల్గా ఉంటాయి. ఏ కాన్సెప్ట్ల నుంచి ఎలా అడిగాడు, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడో మనకి కూడా తెలుస్తుందన్నమాట. ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ యొక్క లవ్ని నాకు కామెంట్స్ రూపంలో చూపించండి, నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.